శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢగుప్త నవరాత్రులు అయితే రాబోతున్నాయండి. అవి ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉంటాయి? ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారిని మనం ఏ రూపాల్లో పూజించుకోవాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకునేవారు ఏ రోజున ఏ సమయానికి ప్రారంభించుకోవాలి, అలాగే ప్రతి నిత్యం కూడా అమ్మవారికి తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, ఈ నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున చెప్పుకోవాలి, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. ప్రతి సంవత్సరం కూడా మనకి 4 ముఖ్యమైన నవరాత్రులు అయితే వస్తాయండి. అవి చైత్రమాసంలో వచ్చేటువంటి చైత్ర వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి గుప్త నవరాత్రులు, అలాగే ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవి శరణ్ నవరాత్రులు, మరియు మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామల నవరాత్రులు. ఇలా మనకి 4 నవరాత్రులు అయితే ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాయండి. అయితే ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలో 2026 సంవత్సరంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అయితే రాబోతున్నాయండి. వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు? వారాహి అమ్మవారి యొక్క ఆవిర్భావం ఏమిటి అని అంటే, వారాహి అమ్మవారు పరాశక్తిలోని ఉగ్రరూపమే వారాహిదేవి. అలాగే వరాహస్వామి స్త్రీ రూపమే ఈ వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు లలిత అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమెను దండనాథ దేవత అని కూడా అంటారు. అలాగే ఈ వారాహి అమ్మవారు సాక్షాత్తు భూమాత అవతారమండి. ఈ తల్లి అనుగ్రహం ఉంటే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి, ధనధాన్యాలకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అందుకే తప్పనిసరిగా ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా వారాహి అమ్మవారిని పూజించుకోవాలి. ఈ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఘోరమైన కష్టాలు తొలగిపోయి శత్రునాశనం జరుగుతుంది. అలాగే ఈమెను సస్యదేవతగా, ధాన్యదేవతగా కూడా కొలుస్తారు. గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు రాకు సిద్ధమవుతున్న ఆషాఢ శ్రావణ మాసాలు రైతులకు చాలా కీలకమైనటువంటి మాసాలండి. అందుకని పూర్వకాలం నుంచి కూడా తమ భూమి సస్యశ్యామలం కావడానికి, పంటలు సమృద్ధిగా పండటానికి భూమాత రూపమైనటువంటి వారాహి అమ్మవారిని పూజించడం అనేది వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది. ఈ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఎవరైనా సరే భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ తల్లిని పూజిస్తే కనుక పూర్తి ఆరోగ్యవంతులైతే అవుతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు అమ్మవారిని పూజించాలి. ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులని, వారాహి నవరాత్రులని కూడా అంటారు. అయితే ఈ అమ్మవారి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే, ఒక రోజులో పూజ అమ్మవారికి సూర్యోదయానికి ముందు, అలాగే సూర్యాస్తమయమైన తర్వాత పూజ చేసుకోవాలి. రాత్రి సమయంలో చేసేటువంటి పూజ అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం. అందుకనే అమ్మవారిని రాత్రి దేవత అని కూడా అంటారు. వారాహి అమ్మవారిని నవరాత్రుల్లో నవదుర్గల రూపంలో, అష్టమాతృకుల రూపంలో, అలాగే వారాహి అమ్మవారికి అనేక రూపాలు అనేవి ఉంటాయి కదండి, ఆ రూపాల్లో పూజించుకోవాలి. నేను ఈ వీడియోలో 3 రూపాల గురించి కూడా నేను క్లియర్గా అయితే చెప్తానండి. కానీ గృహస్థులు నవదుర్గల రూపంలో పూజించుకుంటేనే మంచిదండి అమ్మవారిని. 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రులు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం జూలై 15వ తేదీ బుధవారం ఆషాఢ శుద్ధ పాడ్యమితో ప్రారంభమయ్యి జూలై 23వ తేదీ గురువారం ఆషాఢ శుద్ధ నవమితోటి నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. నవరాత్రుల మొదటి రోజు అనగా ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునేవారైతే శైలిపుత్రీదేవిగాను, అష్టమాతృకుల రూపంలో పూజించుకునేవారైతే ఇంద్రాణీదేవిగాను, వారాహి అమ్మవారి రూపంలో పూజించుకునేవారైతే ఉన్మత్త వారాహిదేవిగాను అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది. మరి పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే, పాడ్యమి తిథి జూలై 14వ తేదీ మంగళవారం సాయంత్రం 4:08 ప్రారంభమవుతుంది. జూలై 15వ తేదీ బుధవారం పగలు 1:51 వరకు అయితే పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఒక సందేహం అయితే రావచ్చండి, మరి పాడ్యమి తిథి జూలై 14వ తేదీ కూడా ఉంది కదండి, మరి మొదటి రోజున పూజ ఏ రోజున ప్రారంభించుకోవాలి అని మీకు సందేహం అయితే వస్తుందండి. సూర్యోదయానికి ఏ తేదీ ఉందో ఆ తేదీని మనం పరిగణనలో తీసుకుంటాం కదండి. ఆ విధంగా మనకి పాడ్యమి తిథి జూలై 15వ తేదీ బుధవారం రోజున అయితే రావడం జరిగిందండి సూర్యోదయానికి. కాబట్టి ఆ రోజుని నవరాత్రి మొదటి రోజుగా పరిగణించడం అయితే జరిగిందండి. కానీ జూలై 14వ తేదీ సాయంత్రం నుంచి కూడా మన పాడ్యమి తిథి అయితే ఉందండి.
ఉంటుందండి. మీకు వీలున్నట్లయితే మీకు జూలై 14వ తేదీ సాయంత్రము పాడ్యమి తిథి వచ్చిన తర్వాత ప్రదోష సమయం అయిన తర్వాత రాత్రి సమయంలో అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజున కూడా మీరు జూలై 14వ తేదీ రాత్రి కూడా మీరు అమ్మవారికి పూజ అనేది ప్రారంభించుకోవచ్చండి. మరి కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకునేవారు ఏ రోజున ప్రారంభించుకోవాలి అని అంటే బుధవారం 15వ తేదీ మనకి తెల్లవారుజామునే అంటే బ్రహ్మముహూర్త సమయంలోనే తెల్లవారకు ముందే కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి. వారాహి నవరాత్రులు మొదటి రోజు అమ్మవారికి పాల పాయసం అలాగే పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రుల రెండవ రోజు ఆషాఢ శుద్ధ విద్య. ఈ రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునేవారు బ్రహ్మచారిణిగాను, అష్టమాతృకుల రూపంలో పూజించుకునేవారు బ్రాహ్మీదేవిగాను, వారాహీదేవి రూపంలో పూజించుకునేవారు బృహద్వారాహీదేవిగా అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున విద్యా తిథి జూలై 15వ తేదీ బుధవారం పగలు 1:52 ప్రారంభమయ్యి జూలై 16వ తేదీ గురువారము పగలు 11:50 వరకు విద్యా తిథి అయితే ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి కట్టె పొంగలిని అలాగే పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రుల మూడవ రోజు ఆషాఢ శుద్ధ తదియ. ఈ రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునేవారైతే చంద్రఘంటాదేవిగాను, అష్టమాతృకుల రూపంలో పూజించుకునేవారైతే వైష్ణవీదేవిగాను, వారాహి అమ్మవారి రూపంలో పూజించుకునేవారైతే స్వప్నవారాహిదేవిగాను అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున తదియా తిథి జూలై 16వ తేదీ గురువారం పగలు 11:51 ప్రారంభమయ్యి జూలై 17వ తేదీ శుక్రవారం పగలు 10:04 వరకు తదియా తిథి అయితే ఉంటుంది. నవరాత్రి 3వ రోజున అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని లేదా బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రుల 4వ రోజు ఆషాఢ శుద్ధ చవితి. ఈ రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునేవారు కుష్మాండదేవిగాను, అష్టమాతృకుల రూపంలో పూజించుకునేవారు మహేశ్వరీదేవిగాను, వారాహి అమ్మవారి రూపంలో పూజించుకునేవారు కిరాత వారాహిదేవిగాను అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది. చవితి తిథి జూలై 17వ తేదీ శుక్రవారం పగలు 10:05 ప్రారంభమై జూలై 18వ తేదీ శనివారం ఉదయం 8:41 వరకు చవితి తిథి ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి దద్దోజనాన్ని అల్లం గారెల్ని నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రుల 5వ రోజు ఆషాఢ శుద్ధ పంచమి. ఈ రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునేవారు స్కందమాతగాను, అష్టమాతృకుల రూపంలో పూజించుకునేవారైతే కౌమారీదేవిగాను, వారాహి అమ్మవారి రూపంలో పూజించుకునేవారైతే శ్వేత వారాహిదేవిగాను అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది. పంచమి తిథి జూలై 18వ తేదీ శనివారం ఉదయం 8:42 ప్రారంభమై జూలై 19వ తేదీ ఆదివారం ఉదయం 7:42 వరకు అయితే పంచమి తిథి అయితే ఉంటుంది. ఈ పంచమి తిథి వారాహి అమ్మవారికి చాలా ప్రీతికరమండి. ఇప్పటివరకు ఎవరైనా సరే నవరాత్రులు పూజ చేయడం కుదరని వారు ఈ పంచమి తిథి రోజున చేసినట్లయితే నవరాత్రి 9 రోజులు పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుందండి. ఈ రోజున అమ్మవారికి పెసరపప్పుతో చేసిన అన్నాన్ని, చిలగడ దుంపల్ని అలాగే దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రుల 6వ రోజు ఆషాఢ శుద్ధ షష్ఠి. ఈ రోజున అమ్మవారి నవదుర్గ రూపంలో పూజించుకునేవారైతే కాత్యాయనీదేవిగాను, అష్టమాతృల రూపంలో పూజించుకునేవారైతే చాముండీదేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించుకునేవారైతే ధూమ్రవారాహిదేవిగాను అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది. షష్ఠి తిథి జూలై 19వ తేదీ ఆదివారం ఉదయం 7:43 ప్రారంభమై జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 7:12 వరకు షష్ఠి తిథి అయితే ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పులిహోరని అలాగే కేసరిని సమర్పించాలి. వారాహి నవరాత్రుల 7వ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి. ఈ రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునేవారైతే కాళరాత్రిదేవిగాను, అష్టమాతృల రూపంలో పూజించుకునేవారైతే శాకాంబరీదేవిగాను, అలాగే వారాహిదేవి రూపంలో పూజించుకునేవారైతే మహావారాహి లేదా లక్ష్మీ వారాహిదేవిగాను అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది. అమ్మవారు సస్యదేవతగా మనమైతే పూజించుకుంటాం కాబట్టి ఈ సప్తమి రోజున అమ్మవారికి అన్ని రకాల కాయగూరలతో అలంకరించుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. సప్తమి తిథి జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 7:13 ప్రారంభమై జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 7:11 వరకు అయితే సప్తమి తిథి అయితే ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి అన్ని రకాల కాయగూరలతో చేసినటువంటి శాకాన్నాన్ని లేదా కదంబాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రుల 8వ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి. ఈ రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునేవారైతే మహాగౌరీదేవిగాను, అష్టమాతృల రూపంలో పూజించుకునేవారైతే మహాలక్ష్మీదేవిగాను, వారాహిదేవి రూపంలో పూజించుకునేవారైతే వార్తాళి వారాహిదేవిగాను అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది. అష్టమి తిథి జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 7:12 ప్రారంభమై జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 7:43 వరకు అయితే అష్టమి తిథి ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా
చక్కెర పొంగల్ని కానీ లేదా బెల్లం పానకాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి. వారాహి నవరాత్రుల 9వ రోజు అనగా నవరాత్రి చివరి రోజు ఆషాఢ శుద్ధ నవమి. ఈ రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునే వారైతే సిద్ధిదాత్రిగాను, అష్టమాతృకుల రూపంలో పూజించుకునే వారైతే లలితాదేవిగాను, అలాగే వారాహిదేవి రూపంలో పూజించుకునే వారైతే దండిని వారాహిదేవిగాను అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది. పంచమి తిథి జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 7:44 ప్రారంభమయ్యి జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8:41 వరకైతే నవమి తిథి అయితే ఉంటుంది. నవరాత్రుల్లో ఇప్పటి వరకు పూజ చేసుకోవటం కుదరని వారు నవరాత్రుల్లో పంచమి రోజున కానీ, సప్తమి, అష్టమి మరియు నవమి ఈ 4 రోజులు కూడా అమ్మవారిని పూజ చేసుకున్నట్లయితే నవరాత్రులు అన్ని రోజులు పూజ చేస్తే ఎటువంటి ఫలితం అయితే కలుగుతుందో అటువంటి ఫలితాన్ని అయితే మనం పొందవచ్చండి. ఈ రోజున అమ్మవారికి పాయసాన్ని కానీ, పులిహోరని కానీ, చక్కెర పొంగల్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి నవరాత్రుల్లో ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలో చెప్పాను కదండి. అయితే ప్రతిరోజు కూడా తప్పకుండా నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అని అంటే బెల్లంతో చేసినటువంటి పానకం అండి. అమ్మవారికి పానకం అనేది చాలా ప్రీతికరం కాబట్టి ప్రతిరోజు మనం ఏ నైవేద్యం చేసినా సరే ఆ నైవేద్యంతో పాటు బెల్లం పానకాన్ని మాత్రము నివేదించాలండి. ప్రతిరోజు కూడా నైవేద్యాలు చేయడం కుదరదు అని అనుకునేవారు మాత్రం తప్పనిసరిగా బెల్లంతో చేసినటువంటి ఈ పానకాన్ని మాత్రం నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఏమైనా పండ్లు, పాలు కానీ లేదా తేనెను కానీ అమ్మవారికి సమర్పించవచ్చండి. అలాగే బెల్లంని, క్యారెట్, దుంపలు ఇలా అంటే భూమిలో ఏమైతే పండుతాయో కాయగూరలు, ఆ కాయగూరలన్నింటినీ కూడా అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చండి. ఇలా పూజించుకోవటం వల్ల మన ఇంట్లో ఎప్పటికీ ఆహార కొరత అనేది ఉండకుండా ఇల్లు ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుందండి. మరి అమ్మవారికి ఈ 9 రోజులు పూజ చేసిన తర్వాత ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే నవరాత్రులు అంటే మనకి 9 రాత్రులు అయితే కంప్లీట్ అవ్వాలండి. 10వ రోజున అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము జూలై 15వ తేదీ ప్రారంభించిన వారు జూలై 23వ తేదీకి నవరాత్రులు అనేవి కంప్లీట్ అవుతాయండి. అంటే 9 రాత్రులు అనేవి కంప్లీట్ అవుతాయి. జూలై 24వ తేదీ 10వ రోజు అయితే అవుతుంది. కానీ ఆ రోజు శుక్రవారం అయిందండి. శుక్రవారం అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పం కాబట్టి జూలై 25వ తేదీ రోజున శనివారం రోజునే మనము అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పవలసి ఉంటుంది. ఆ రోజున ఏకాదశి తిథి తొలి ఏకాదశి పండుగ అండి. ఆ రోజున అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పవచ్చు. లేదు మనకి ఆ రోజు కుదరదు అని అనుకునేవారు జూలై 23వ తేదీన నవమి తిథి ఉదయం 8:41 వరకే ఉంటుందండి. తదుపరి దశమి అయితే ప్రారంభమవుతుంది. ఆ రోజున తెల్లవారుజాను బ్రహ్మముహూర్తులు అమ్మవారికి పూజ చేసుకొని మరలా సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకొని కావాలంటే ఆ రోజున కూడా అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చు. అలాగే 14వ తేదీ రాత్రి ప్రారంభించిన వాళ్ళైతే 23వ తేదీ ఉద్వాసన అయితే చెప్పవచ్చండి. అయితే వారాహి అమ్మవారి చిత్రపటం లేనివారు లక్ష్మీ అమ్మవారి ఫోటోను కానీ, లలితాదేవి ఫోటోను కానీ లేదా దుర్గాదేవి అమ్మవారి ఫోటోను కానీ పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. కానీ నిమ్మకాయల మాలని మాత్రము లక్ష్మీదేవి అమ్మవారికి కానీ, లలితాదేవి అమ్మవారికి కానీ వేయకూడదండి. దుర్గాదేవి అమ్మవారికి అలాగే వారాహి అమ్మవారికి అయితే వేయొచ్చండి నిమ్మకాయల మాలని. లక్ష్మీదేవి అమ్మవారికి గాజుల మాలను కానీ లేదా పసుపు కొమ్ముల మాలను కానీ ఇలా వేసుకోండి, చాలా మంచిది. లేదా పూల మాలను వేసుకోండి, చాలా మంచిది. అలాగే నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి చక్కగా కుంకుమ పూజన అనేది చేసుకోవాలండి. నవరాత్రుల్లో చేసినటువంటి అమ్మవారి కుంకుమ పూజ చేసినటువంటి కుంకుమని ధరిస్తే చాలా మంచిదండి. కాబట్టి ఈ నవరాత్రి 9 రోజులు కూడా చక్కగా అమ్మవారి కుంకుమ పూజను మాత్రము చేసుకోండి. సో ఇంతేనండి ఇవాళ ఈ వీడియో. ఇంక వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వారాహి నవరాత్రులకు సంబంధించి అమ్మవారి అష్టోత్తరాలని అలాగే అమ్మవారి ద్వాదశి నామాలని ఏ విధంగా పఠించాలి అన్నిటి గురించి కూడా మన ఛానల్లో అయితే రాబోతున్నాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.